హలో, ఈ రెసిపీ పేరు గుడ్డు పొంగనాలు. మీ దగ్గర కొంచెం దోసపిండి, ఒక గుడ్డు ఉంటే చాలు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. గుడ్డు పగలగొట్టుకొని ఇట్లా అంటే కారం లేకుండా, పసుపు లేకుండా కొంచెం సాల్ట్ వేసుకొని అట్లా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని తర్వాత ఒకటి ఇట్లాంటిది ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్నిటిలో. ఆ ముందు దోసపిండిలో కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు, దోసపిండి మిక్స్ చేసుకొని అది సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం ఫస్ట్ ఒక చిన్న స్పూన్ దోసపిండి వేసి తర్వాత మళ్ళీ దాని మధ్యలో గుడ్డు వేయాలి. ఎగ్ అది చేసాం కదా అది. తర్వాత మళ్ళీ ఇంకొక స్పూను మామూలు దోసపిండి వేయాలి, అంటే మనం కలుపుకున్న దోసపిండి వేసుకోవాలి. సో దీని పేరు గుడ్డు పొంగనాలు. దీని పేరు పొంగనాలు అని నాకు తెలియదు, మా అక్క చెప్పింది నాకు. తర్వాత సేమ్ అట్లనే ప్రాసెస్ మొత్తం ఇట్లనే చేసుకుంటూ ఉండాలి. మిగిలిన దోసపిండి వేసుకోవాలి. సో ఈ రెసిపీ ఇట్లా తయారవుతుంది. దీనిలోకి నేనైతే ఎర్ర చట్నీ చేద్దాం అనుకుంటున్నా. ఎర్ర చట్నీ అంటే కొంచెం కారం, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీ పట్టి చేసుకుంటే అది ఎర్ర చట్నీ తయారయ్యిద్ది. సో ఈ ఎర్ర చట్నీ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటా. ఈ వీడియో ఎందుకు ఇంత లెంతీ ఉందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత తీసాను. తర్వాత ఇట్లా రోస్ట్గా తయారవుతాయి. దాన్ని ఇట్లా అవతలకి వేసుకోవాలి. మొత్తం లో హీట్ పెట్టుకోవాలి, అంటే లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఇవి బాగా మాడిపోకుండా రోస్ట్గా అవుతాయి, లేకపోతే మాడిపోతాయి. మరి చిన్న మంట పెట్టుకుంటే అసలు కాలవు. ఇలా ఉల్లిపాయలని పెద్దవి కట్ చేసి కొన్ని చిన్నవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత చిన్న ఉల్లిపాయలని ఇందులో మిక్స్ చేసుకుంటే, ఈ చట్నీలో మిక్స్ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అంటే బాగుంటుంది. సో ఇది గుడ్డు పొంగనాలు రెసిపీ. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో నన్ను ఫాలో అవ్వండి. అది బై టాటా బాయ్, అంతే.